ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామంలో నిజమైన స్వాతంత్రమును ఈ మా యొక్క టీవీ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ శుభములు నేను పలుకుచున్నాను. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో ప్రబలమై వ్యాపిస్తున్నదని మీ ఫోన్స్ ద్వారా మేము తెలుసుకుంటూ దేవుని యొక్క నామమును మేమెంతగానో మహిమపరుస్తున్నాం. దేవుడు తన ప్రజలను దీవించు నిమిత్తమై ఆయన ఎన్నుకున్నటువంటి ఒక ఆయుధం ఏమిటంటే తన యొక్క వాక్యం. యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు. హల్లెలూయా. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యం, ఆత్మ ద్వారా ప్రకటించబడినటువంటి దేవుని యొక్క వాక్యమునకు ఎంత శక్తి ఉందో తెలుసా? ప్రతి కాడిని విరిచివేస్తుంది, ప్రతి కట్టును తెంచివేస్తుంది, ప్రతి రోగాన్ని నయం చేస్తుంది. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది కదా, ప్రియులారా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఈ దేవుని యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధగా విన్నప్పుడు మీ యొక్క నడినెత్తి నుండి అరికాలి వరకు మీకు స్వస్థత కలుగుతుంది. మీ మనసులో నెమ్మది, సమాధానము విస్తరిస్తుంది. మీ కుటుంబంలోనికి దేవుని యొక్క ఆశీర్వాదం దిగుతుంది. నేను అనుభవిస్తున్నటువంటి యొక్క అభిషేకాన్ని నీవు కూడా పొందుకొనగలవు. ప్రియులారా, గడిచినటువంటి వారంలో మీకు నేను బోధించాను. ఏమిటంటే యోహాను గారు రాస్తున్నారు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. సో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆత్మావేశము చేత వ్రాయబడినదండి. ప్రతి మాట కూడా దేవుడు వ్రాయించాడు. ఒకవేళ ప్రవక్తలు వ్రాసినా కూడా దేవుడు చెప్పి వ్రాయించాడు. సో కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏమిటి? నేను అన్ని విషయంలో వర్ధిల్లాలి, నీవు అన్ని విషయంలో వర్ధిల్లాలి. ప్రతి విషయంలో కూడా మనము దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో దేవుని యొక్క చిత్తము మన జీవితంలో ఏమైనదో మనం చూసాం. సో అయితే ఆ దేవుని యొక్క చిత్తము మన జీవితంలో ఎప్పుడు నెరవేరుతుంది? క్రైస్తవ జీవితం అంటే ఏమిటో తెలుసా? వాగ్దానాల నెరవేర్పు. వాగ్దానములు ఉండేది ఎందుకో తెలుసా? ప్రజలను బుజ్జగించేదానికి కాదండి, ప్రజలను మభ్యపెట్టేదానికి, మోసగించేదానికి కాదండి వాగ్దానములు ఉండేది. ప్రతి వాగ్దానము కూడా క్రీస్తు యేసునందు అవును ఆమేనని ఉన్నాయి. ప్రతి వాగ్దానం ఎవరి కొరకు? నీ కొరకే. ఆ వాగ్దానం దేని కొరకు? నెరవేర్చబడుట కొరకే. సో ప్రతి వాగ్దానాన్ని దేవుడు నీ యొక్క క్షేమం కొరకై ఆయన వ్రాయించాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, అవి అమూల్యమైనటువంటి వాగ్దానములు, అత్యధికమైనటువంటి వాగ్దానములు. ఈ అమూల్యమైనటువంటి వాగ్దానములు, అత్యధికమైనటువంటి వాగ్దానములను దేవుడు నీ కొరకు దయచేశాడు. ఎన్ని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడుతున్నాయి? ఎన్ని వాగ్దానాలు నీవు అనుభవిస్తూ ఉన్నావు? గడిచినటువంటి వారంలో నేను తెలియజేశాను. ఏమిటో తెలుసా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఆత్మ వర్ధిల్లడం అంటే ఏమిటి? మనసు వర్ధిల్లడం అంటే ఏమిటి? పరలోక జ్ఞాన విషయంలో వర్ధిల్లడం. ఏ జ్ఞానము? పౌలు గారు రాస్తూ అన్నారు, పరిపూర్ణుల మధ్య మేము జ్ఞానాన్ని బోధిస్తున్నాం. ఏ జ్ఞానము? సిలువను గూర్చిన వార్త. 2000 సంవత్సరాల క్రితము సిలువ దగ్గర ఏమి జరిగిందో నువ్వు తెలుసుకోవాలి. అదే జ్ఞానము, సిలువను గూర్చిన జ్ఞానము. పౌలు చాలా జ్ఞానం అండి. పౌలుకు ధర్మశాస్త్రంలో నిష్ట కలిగినటువంటి వాడు, చాలా విషయాలు తెలుసు. అయితే పౌలు ఏమన్నాడు తెలుసా? సిలువ తప్ప నాకేమీ తెలియకుండాను గాక అన్నాడు. ఈనాడు నీకు నాకు ఉపయోగపడేది ఏమిటో తెలుసా? సిలువ మాత్రమే. సిలువ వర్తమానం మాత్రమే మన జీవితములను ఆశీర్వాదములోనికి నడిపించగలదు. వాట్ హ్యాపెండ్ అట్ ద క్రాస్? వాట్ హ్యాపెండ్ అట్ ద క్రాస్? సిలువ దగ్గర ఏమి జరిగిందండి? నేను ఒక సిరీస్ బోధించాను, సిలువ నుండి సింహాసనం వరకు. అద్భుతమైనటువంటి సిరీస్ అండి, అద్భుతమైనటువంటి అంశం. సిలువ దగ్గర ఏమి జరిగింది? సిలువ దగ్గర నీ కొరకై ఏ కార్యం జరిగిందో నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నీ జ్ఞానంలో నువ్వు వర్ధిల్లుతావు. యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయబడింది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వయసునందు, జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుచుండెను అని వ్రాయబడింది. పేతురు రాస్తూ అంటాడు, మీరు యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించు జ్ఞానమందు అభివృద్ధి చెందుడి అని అంటాడు. సో జ్ఞానం అంటే ఏ జ్ఞానం? ఏ జ్ఞానం అంటే సిలువ దగ్గర నీ కొరకై దేవుడు ఏమి చేశాడో నువ్వు తెలుసుకోవాలి. సో క్లుప్తంగా కొన్ని విషయాలు నీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. వాట్ హ్యాపెండ్ అట్ ద క్రాస్? యేసుక్రీస్తు ప్రభు ఒక సబ్స్టిట్యూషనరీ వర్క్, పనిని ఆయన చేశాడు. సో మన స్థానంలో, మన బదులు ఆయన చాలా పనులు ఆయన చేశాడు. మన కొరకు
యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన స్థానంలో ఆయన చాలా కార్యాలు చేశాడు. క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు వివరించాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపము ఎరుగని యేసు ఏమయ్యాడండి? పాపమయ్యాడు. దేని కొరకు? కారణం ఏమిటి? మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. అంటే ఏం జరిగిందంటే, సిలువ దగ్గర యేసు ప్రభు భూమిపైన ఉన్నటువంటి ప్రజలందరి యొక్క పాపమును ఆయన తీసుకొని ఆయన మనకి ఏమిచ్చాడు? నీతినిచ్చాడు. పాపమును తీసుకొని నీతినిచ్చాడు. నీతిమంతుడికి అర్థం తెలుసా మీకు? పాపులు అంటే అర్థం తెలుసా? దేవుడు నాకు ఒక మంచి అర్థాన్ని ఇచ్చాడు. పాపి అంటే ఏమిటో తెలుసా అండి? సాతాను కుమారుడు లేక సాతాను కుమార్తె. పాపి అంటే దయచేసి క్రైస్తవులైనటువంటి వారు, దయచేసి తిరిగి జన్మించినటువంటి వారు, మీ ప్రార్థనలు ఎప్పుడు కూడా దేవా నేను పాపిని అని ఎప్పుడు కూడా చెప్పొద్దండి. పాపి అంటే అర్థం ఏమిటంటే సాతాను యొక్క సంతానము అని అర్థం. నీతిమంతుడు అంటే ఏమిటో తెలుసా? నీతి కార్యాలు చేసేవాళ్ళు కాదండి. నీతిమంతులు అంటే దేవుని యొక్క పిల్లలు అని అర్థం. హల్లెలూయా. పాపులు అంటే సాతాను పిల్లలు, నీతిమంతులు అంటే దేవుని యొక్క పిల్లలు. సో సాతాను స్వభావాన్ని మరి యేసు ప్రభు తనపైకి తీసుకొని తన స్వభావాన్ని మనకి ఇచ్చేశాడు. సో సిలువ దగ్గర ఏం జరిగింది? ఇది జ్ఞానం. ఇది ఒకవేళ చాలామందికి వెరితనం అనిపిస్తుంది, కానీ ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవుని నీతిగా మార్చబడతారు. ఎవరైతే అంగీకరిస్తారో వారు నూతన సృష్టిగా మార్చబడతారు. సిలువ దగ్గర జరిగినటువంటి కార్యం, పాపమెరుగని ఆయన పాపమయ్యాడు. నీతి ఎరుగని మనము దేవుని యొక్క నీతి అయ్యాం. ఇది ఒక అద్భుతం అండి. అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? ద మోస్ట్ పవర్ఫుల్ మిరకల్, ద గ్రేటెస్ట్ మిరకల్ ఏమిటో తెలుసా? పాపి నీతిమంతునిగా మార్చబడమే. ఇది దేవుడు మాత్రమే చేయగలిగే గొప్ప కార్యం అండి. నూతన సృష్టిగా మనిషి మారడం. కొన్నిసార్లు కొంతమంది అనుకోవచ్చు, ఇప్పుడు చూడండి, పాపమెరుగని యేసు మరి పాపంగా చేయబడ్డాడు కదా. సో ఇన్ ద సేమ్ వే నీతి అంటే ఏమో తెలియనటువంటి మనలను దేవుని నీతిగా ఉచితముగా యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనల్ని చేసేసాడు. సో సిలువ దగ్గర ఈ జ్ఞానం ఏం బోధిస్తుందంటే, ఎవరైనా సరే సిలువ కార్యాన్ని నమ్మినట్లయితే, ఎవరైనా సరే సిలువ కార్యమును అంగీకరించినట్లయితే వారు నీతిమంతులుగా మార్చబడతారు. ఈ నీతి పోదండి, ఇది ఉచితమైనటువంటి వరము. నా కుమారుడు తప్పు చేయొచ్చు, మన పిల్లలు తప్పు చేయొచ్చు, అంత మాత్రాన వారు కుమారత్వాన్ని వారు పోగొట్టుకోరు. సన్షిప్ ఈజ్ నాట్ బీయింగ్ లాస్ట్. వారు కుమారత్వాన్ని పోగొట్టుకోరు. వారు పొరపాటు చేసిన వారు కుమారులుగానే ఉంటారండి. సో కాబట్టి ప్రియులారా, సిలువ దగ్గర జరిగిన మొట్టమొదటి గొప్ప గంభీరమైన కార్యం ఏమిటంటే, పాపి నీతిమంతునిగా మార్చబడుతూ ఉన్నాడు. కారణం, యేసు ప్రభు మన పాపపు వస్త్రాన్ని తీసుకొని, మన పాపపు స్వభావమును తీసుకొని, మన రాతి గుండెను తీసుకొని, మన తిరుగుబాటు స్వభావాన్ని ఆయన తీసుకొని, మన ప్రాచీన పురుషుని ఆయన తీసుకొని, ఆయన తన స్వభావమును మనకిస్తున్నాడు, తన నీతిని మనకి ఇచ్చాడు. ఎవరైతే నమ్ముతారో వారికందరికి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. సో కాబట్టి సిలువ దగ్గర నీవు ఉచితముగా నీతిమంతునిగా అయ్యావు. సిలువ దగ్గర నేను ఉచితముగా నీతిమంతుడని అయ్యాను. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, గమనించండి, ఒక్క పాపము చేయకుండానే యేసు ప్రభు పాపమయ్యాడు. ఒక్క పాపము చేయకుండానే, ఒక్క పొరపాటు చేయకుండానే యేసు ప్రభు పాపమయ్యాడు. ఆయన సవాల్ చేశాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరా అన్నాడు. ఎవరు నిరూపించలేదు. సాతాను కూడా అన్నాడు, ఓ దేవుని యొక్క పరిశుద్ధుడు అన్నాడు. ఆయన పైన నేరాన్ని మనుషులు రుజువు చేయలేకపోయారు, అపవాది రుజువు చేయలేకపోయాడు. కాబట్టి ఆయన ఏ పొరపాటు చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటం కూడా లేదు. అయినప్పటికీ ఒక్క పాపము చేయకుండా కూడా ఆయన పాపము ఎలాగయ్యాడో, నీతి కార్యాలంటే ఏమో తెలియనటువంటి దుర్మార్గులు సహితము, భయంకరమైన నేరస్తులు సహితము, క్రూరులు సహితము ఒక్క నీతి కార్యము చేయకుండానే నీతిమంతులుగా ఉచితముగా మార్చబడగలరు. దిస్ ఇస్ డివైన్ విజ్డమ్, దిస్ ఇస్ డివైన్ ప్లాన్. ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క తలంపు. ఉచితముగా
నేను నీతిమంతునిగా తీరుస్తాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళండి. నీతిమంతుని గురించి వ్రాయబడిన వాగ్దానాలన్నీ కూడా నీ ఆస్తి, నీ స్వాస్థ్యం, నీ స్వంతం. అదే నీతిమంతుని గురించి ఎన్ని వాగ్దానములు ఉన్నాయి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చునని వ్రాయబడింది. నీతిమంతుని కుటుంబం గురించి వాగ్దానం ఉంది. నీతిమంతుని చేతి పనిని గురించి వాగ్దానాలు ఉన్నాయి. నీతిమంతుని యొక్క ఆరోగ్యం గురించి వాగ్దానాలు ఉన్నాయి. నీతిమంతుని గురించిన ప్రతి విషయం గురించిన వాగ్దానాలు దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. అవన్నీ దేవుడు నీకు ఉచితముగా ఇచ్చేశాడు. ఇవి దేన్ని బట్టే తెలుసా? సిలువ కార్యమును బట్టే. యేసయ్య నీ పాపమును ఆయన పైన మోసుకున్నాడు కాబట్టే ఈరోజు నీ ఉచితముగా నీతిమంతుడవయ్యావు. కాబట్టి ఈరోజు నుంచి నువ్వు మాట్లాడడం మొదలుపెట్టు. నేను నీతిమంతుని, నేను నీతిమంతురాలని. దేవుని యొక్క నీతి నీకు అర్థం కాకుంటే నువ్వు ధైర్యంగా ఉండలేవు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది ఏమిటో తెలుసా? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు. ఈనాడు చాలామంది భయపడుటకు కారణం ఏమిటో తెలుసా? దేవుని నీతిని గురించిన అవగాహన లేకుండుటయే. నేరారోపణ భావముతో, కండెమ్నేషన్తో ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు కొంతమంది. ఒక తండ్రి దగ్గరికి కుమారుడు ధైర్యంగా వెళ్ళినట్లు వారు వెళ్ళలేరు. ఎందుకో తెలుసా? ఎంతసేపున మేము పాపులము, మేము ఎన్నిక లేని వారము, మేము పురుగులము, మేము తృణీకరించబడిన వారము, ఎప్పుడు కూడా తమను తాము తక్కువ చేసుకుంటూ ఉంటారు. దానిని ఆత్మీయత అంటూ ఉంటారు. నో, ఇట్ ఈస్ నాట్ స్పిరిచువాలిటీ, ఇట్ ఈస్ రాంగ్ మైండ్ సెట్. దేవుని యొక్క నీతిని ఉచితంగా పొందుకున్నావు. దేవుని యొక్క సన్నిధికి నువ్వు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి తెలుసా? ధైర్యంగా నువ్వు వెళ్ళాలి. క్రీస్తునందు ప్రియులారా, మన యొక్క హృదయ స్థితి చాలా ప్రాముఖ్యం. మన యొక్క వైఖరి చాలా ప్రాముఖ్యం. ఉదాహరణకు నేను చెబుతాను. మీరు స్తుతించి ఆరాధించే టైంలో మీ యొక్క హృదయ స్థితి ఎలా ఉండాలో తెలుసా? ప్రేమ చేత నిండిపోయి ఉండాలి. అక్కడ భయం ఉండకూడదు. స్తుతి ఆరాధన టైంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ప్రేమ చేత నింపబడి ఉండాలి. మరి ప్రార్థనకు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? దేవుని స్తుతించి ఆరాధించు సమయంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీవు ప్రేమ చేత నింపబడి ఉండాలి. చిన్న పిల్లల స్వభావం చేత నింపబడి ఉండాలి. చిన్న పిల్లలు ఏ రీతిగా ఎగిరి గంతులేస్తారో, కేకలేస్తారో ఆ రీతిగా దేవుని స్తుతించాలి, ఉత్సాహ ధ్వనులు చేయాలి. మరి ప్రార్థన టైంలో, ప్రార్థనకు నువ్వు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళమని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది? ధైర్యముగా వెళ్ళాలి. ప్రార్థనకు నువ్వు భయపడుతూ వెళ్ళకూడదు. ప్రార్థనకు నువ్వు సందేహపడుతూ వెళ్ళకూడదు. ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడో ఇవ్వడో అనుకుంటూ వెళ్ళకూడదు. కానీ ప్రార్థనకు ఎలా వెళ్ళాలంటే, నువ్వు ప్రార్థనకు మోకాలు వంచే ముందే నీకు జవాబు వస్తుందో లేదో తెలియజేయబడుతుంది. కారణం నీలో ఉన్న ధైర్యాన్ని బట్టి. దేవుడి నుంచి నేను జవాబు పొందుకొనబోతున్నాను అన్న ధైర్యం నీకుందా? ఆ ధైర్యం ఎలా వస్తుంది? నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండను. నేరారోపణ భావాన్ని నీ మనసులోంచి తీసివేయి. కారణం సిలువ కార్యం. సిలువ కార్యం ద్వారా నేను ఉచితముగా నీతిమంతులమయ్యా. ఒకవేళ మీరు అడగచ్చు, పాస్టర్ గారు నేను ఏదైనా పొరపాటు చేస్తే ఏమవుతుంది? నీ నీతి పోదు. నీ నీతి ఒక పర్వతం లాంటిది. అది శాశ్వతమైనటువంటి నీతి అని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఆ స్వభావం పోదు. ఒకవేళ పొరపాటు జరిగితే, ఒకవేళ పాపం చేస్తే ఏమవుతుందో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. ఆయన మన పాపములను అన్నిటినీ క్షమించి సకల దుర్నీతి నుండి మనను పవిత్రపరచును. నీ నీతికి మురికి అంటుకుంటుంది. ఆ మురికిని ఆయన రక్తము కడిగి వేస్తుంది. నీ నీతిని నువ్వు పోగొట్టుకోవు. అంతే. ఎన్నిసార్లు అడగాలి? పాపం క్షమించమని ఎన్నిసార్లు అడగాలి? కొంతమంది రోజు అడుగుతున్నారు, ప్రభువా పలానా రోజు పాపం చేసినాను క్షమించు అని రోజు అడుగుతుంటారు. నో, ఇట్స్ రాంగ్. ఒక్కసారి అడుగు. దేవుని యొక్క వాక్యంలో రాబడింది, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు. ఒప్పుకో, విడిచిపెట్టు, దేవుని కనికరాన్ని పొందుకొని నీవు వర్ధిల్లుతావు. హల్లెలూయా. సో కాబట్టి ఒప్పుకొని విడిచిపెట్టేసి ఆయన కనికరాన్ని నువ్వు పొందుకుంటావు. నీ నీతి మారదు. దేవుని యొక్క సన్నిధికి ధైర్యంగా వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. సో ప్రార్థన టైంలో దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళాలి. అయితే పాపము చేయుటకు ప్రేరేపణ వచ్చినప్పుడు, అపవాది పాపము చేయాలని నిన్ను ప్రేరేపించినప్పుడు, లేకపోతే పాపము చేయాలని నీ మనస్సు కానీ నీ దేహము కానీ నిన్ను ప్రేరేపించినప్పుడు, నిన్ను శోధించినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? వనకాలండి, భయపడాలి. అక్కడ దేవునికి భయపడాలి. యోసేపు ఏ రీతిగా దేవునికి భయపడాడు? యోసేపు ఏ రీతిగా దేవునికి భయపడ్డాడు? ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా నేను పాపము చేయలేను అన్నాడు. జోసెఫ్ హ్యాడ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. అక్కడ ఫియర్ ఉండాలి. స్తుతి ఆరాధనప్పుడు ఫియర్ ఉండకూడదు. ప్రార్థనలో భయం ఉండకూడదు.
పాపము జరుగుతుందేమో అన్నటువంటి సమయంలో కానీ, అటువంటి పరిస్థితుల్లో కానీ నువ్వు వనకాలి. ఎప్పుడైతే నువ్వు భయపడతావో నువ్వు పాపం చేయవు. యోసేపుకు పాస్టర్ లేడండి, యోసేపుకు చర్చ్ లేదండి, యోసేపుకు సహవాసం లేదండి. ఈనాడు చాలామంది పాపము చేస్తూ అనేక సాకులు చెబుతూ ఉన్నారు. అందువల్ల నేను పాపం చేశాను, ఈ కారణం బట్టి పాపం చేశాను అని చాలామంది కారణాలు చెప్తున్నారు. నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా కూడా దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒకటే, నువ్వు ఒప్పుకోవాలి. నువ్వేం ఒప్పుకోవాలి? నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. ప్రియులారా, క్రీస్తునందు ప్రియులారా, అతిక్రమాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లుడు కానీ వాడిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుకుంటాడు. ఒక్కసారి నువ్వు నిజంగాను పశ్చాత్తాపడితే, నిజంగా క్షమాపణను అదే టైంలో నువ్వు పొందుకుంటావు. ఆ పాపమును నువ్వు మర్చిపోవచ్చు, దేవుడు కూడా మర్చిపోతాడు. ఒకవేళ మరలా ప్రార్థనలోకి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవా పలానా రోజు నేను పాపం చేశాను ప్రభు అంటే, దేవుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అంటాడు. యేసు రక్తంలో ఎంత శక్తి ఉందో తెలుసా? దేవుని యొక్క మనసులో నీ పాపమును గురించిన జ్ఞాపకాన్ని తుడిచివేస్తుంది. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు చాలా తేడా ఉందండి. పాత నిబంధనలో ఏం రాయబడిందో తెలుసా? నీ పాపములను నా వీపు వెనక వేసుకున్నాను అంటాడు దేవుడు. నీ పాపమును సముద్రపు అగాధంలో వేశాను అంటాడు. అది పాత నిబంధన. క్రొత్త నిబంధనలు ఏమిటో తెలుసా? అసలు నీ పాపములకు ఉనికే ఉండదు. Your sins and my sins don't exist. That is the power of the blood of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క రక్తంలో ఎంత శక్తి ఉందో తెలుసా? నీ పాపములో ఉనికే ఉండదండి. నీ పాపములకు అడ్రస్సే ఉండదు. They don't exist at all. నీ పాపములు అసలు ఈ విశ్వంలో ఎక్కడ కూడా లేవు, ఉండవు. ఆ రీతిగా యేసు రక్తం కడిగి వేస్తుంది. గొర్రెల రక్తము, ఎడ్ల రక్తము పాపాన్ని కప్పివేసింది, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తం, దేవుని కుమారుని యొక్క రక్తము, దేవుని యొక్క రక్తము ప్రతి పాపమును కడిగి వేసిందండి. సో సిలువ దగ్గర పాపి నీతిమంతునిగా మార్చబడుతున్నాడు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా ఉంటున్నారు. దేవుడు నీకు మహిమని ఇవ్వాలనుకుంటున్నాడు, దేవుడు నీకు అధికారాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకున్నాడు. సకల జనుల కంటే ఎక్కువగా నువ్వు దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఏం అడ్డం వస్తుంది? సాతాను స్వభావం అడ్డం వస్తుంది. ఏం అడ్డం వస్తుంది? నీ ప్రాచీన పురుషుడు అడ్డం వస్తున్నాడు. ఆయనకి నువ్వు తిరిగి జన్మించాలి. పాపి నీతిమంతునిగా మార్చబడగలిగేది ఏ స్థలంలో తెలుసా? సిలువ దగ్గర మాత్రమే. సో సిలువలో ఏ కార్యం జరిగింది? పాపిని దేవుడు నీతిమంతునిగా చేసేసాడు. ఇప్పుడు ఏం మిగిలింది? నువ్వు అంగీకరించాలి. ప్రశ్నించకుండా, సనుగకుండా, వాదించకుండా నువ్వు అంగీకరించాలి. యేసు రక్తం ద్వారా నీ పాపను నువ్వు కడుక్కో. యేసు రక్తం ద్వారా పాప క్షమాపణ పొందుకో. యేసు రక్తము ద్వారా దేవుని యొక్క నీతిని ఉచితంగా నువ్వు పొందుకో. దేవుని కుమారుడవయ్యా. దేవుని వాక్యంలో ఏమైనా వ్రాయబడింది? ఆయనను ఎందరు అంగీకరించిరో, అనగా ఆయన నామమందు ఎందరు విశ్వాసం ఉంచిరో వారందరికీ దేవుని పిల్లలగుటకై ఆయన అధికారం ఇచ్చను అని వ్రాయబడింది. పాపులు అంటే సాతాను పిల్లలు, నీతిమంతులు అంటే దేవుని యొక్క పిల్లలు. హల్లెలూయా. నువ్వు తిరిగి జన్మించుంటే నువ్వు దేవుని కుమారునివి, దేవుని కుమార్తెవు తప్ప నీవు పాపివి కాదు. ఎప్పుడు కూడా నిన్ను పాపి అని పిలుచుకోవద్దు. ఆ పాపిస్టి మెంటాలిటీ, ఆ పాపిస్టి మనస్సును నీ నుంచి తొలగించుకో. నువ్వు పాపిష్టి వ్యక్తివి కావు, నువ్వు పరిశుద్ధుడవు. కొరింథీ సంఘంలో చాలా పాపం జరుగుతూ ఉంది. రకరకాలైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి. కానీ కొరింథీలకు రాస్తే ఏమంటారు తెలుసా? కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు అని రాస్తాడు. నీతిమంతులు అంటే ఎవరంటే దేవుని యొక్క పిల్లలు. సో నిన్ను నువ్వు పాపిగా పిలుచుకోవద్దు, నిన్ను నువ్వు నీతిమంతునిగా పిలవడము మొదలుపెట్టు. ప్రతిరోజు చెప్పు, కొన్ని వందల సార్లు నీ మనసులో ఈ మాట నాటబడేంత వరకు, నీ ఆత్మలో ఈ మాట నాటబడేంత వరకు, నేను నీతిమంతుని, నేను ఉచితంగా నీతిమంతుని. ఒక్క నీతి కార్యం చేయకుండానే నేను నీతిమంతుని అయ్యాను. ఒక్క నీతి కార్యం చేయకుండానే నేను నీతిమంతుని అయ్యాను. కారణం యేసుక్రీస్తు శిలువ కార్యం. యేసయ్య నీతి కార్యాలు చేశాడు. ఎవరి కొరకు? తన కొరక? నో, నా కొరకు చేశాడు. ఆయన నా కొరకు 33.5 సంవత్సరాలు ఆయన పరిశుద్ధంగా జీవించి నీతిని సంపాదించాడు. ఆ నీతిని నాకు ఆపాదించాడు. That's why I am more than a conqueror. Jesus Christ is the conqueror. We are more than conquerors. పోరాడకుండానే దేవుని నీతిని పొందుకున్నాం. ఏమి చేయకుండానే దేవుని నీతిని మనం పొందుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గర ఏం చేశాడో తెలుసా? నీ కొరకై, నా కొరకై
దేవుని యొక్క నీతిని బహుమానంగా మనకిచ్చాడు. ఇది విషయం. దీన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నీ ప్రార్థన జీవితము మార్చబడుతుంది. మరొకసారి మీకు దేవుని యొక్క వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. నీతి దానమును పొందువారు. యోహాను ఏమన్నాడు? ప్రియుడా, నీ యొక్క ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతావు. యేసు ప్రభు ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడని చెప్పాడు? మీరు వెళ్ళి ఫలించుటకు, ఆ ఫలం నిలిచి ఉండటకు నేను మిమ్మల్ని ఎంచుకొని ఏర్పరచుకొని నియమించాను అన్నాడు. కాబట్టి ప్రియులు, ఇక్కడ మనం చూసినట్లయితే నీతి దానమును పొందినటువంటి వారు జీవము గలవారై ఏల్తారు అని పౌలు రాస్తూ ఉన్నాడు. సిలువ కార్యం దేని కొరకు? దేవుని యొక్క ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడుట కొరకే. దేవుని నీతిని నువ్వు పొందుకోకుండా, దేవుని నీతిని గురించినటువంటి జ్ఞానమును నువ్వు పొందుకోకుండా ఈ లోకంలో నువ్వు ఏలడం అన్నటువంటిది అసాధ్యము. అందుకే ఇతరులు నిన్ను ఏలుతున్నారు, అందుకే పరిస్థితులు నిన్ను ఏలుతున్నాయి, అందుకే నిన్ను రోగాలు ఏలుతున్నాయి, శాపాలు ఏలుతున్నాయి. నీవు ఏలడం లేదు, నువ్వు రాజుగా ఏలడం లేదు. కారణం ఏంటో తెలుసా? నీతిని గురించిన అవగాహన నీకు లేకపోవటే. అందుకే హోషేయ గ్రంథంలో అంటున్నాడు, అయ్యో నా ప్రజలు జ్ఞానం లేకయే నశించిపోతున్నారు అన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, పరిపూర్ణల మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నానని పౌలు చెప్పిన ప్రకారం ఏమిటి జ్ఞానం? సిలువను గుర్చిన వార్తయే జ్ఞానం. ఆ సిలువ దగ్గర నీకు ఏమి జరిగిందో తెలుసా? నువ్వు తిరిగి జన్మించావు, నీ ఆత్మ తిరిగి జన్మించింది. నీవు దేవుని యొక్క కుమారుడవయ్యావు, దేవుని యొక్క నీతిని పొందుకున్నావు, నీవు నీతిమంతుడవయ్యావు. నిన్ను నీతిమంతునిగా పిలుచు. లోకమంతా నిన్ను పాపి పాపి అని పిలుస్తున్నా కూడా నిన్ను మాత్రం నువ్వు ఏమని పిలుచుకుంటావో తెలుసా? నేను నీతిమంతుని అని పిలవడం మొదలుపెట్టు. నీతిమంతుడు అంటే నీతి పనులు చేసేవారు కాదండి. నీతిమంతుడు అంటే దేవుని యొక్క పిల్లలు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కీర్తనకాడు అంటాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది అంటాడు. ప్రియులారా గమనించండి, అంటే పుట్టడమే మనం పాపులుగా పుట్టాం. ఒక్క పాపము చేయకుండానే నువ్వు పాపిగా పుట్టావు, ఒక్క తప్పు చేయకుండానే నేను పాపిగా పుట్టాను. వీఆర్ సిన్నర్స్ బై బర్త్. పుట్టుకతో మనం పాపులం. అదే రీతిగా తిరిగి జన్మించినప్పుడు ఒక్క నీతి కార్యము చేయకుండానే పౌలు గారు రాస్తారు కదా, భక్తిహీనుని ఉచితముగా నీతిమంతునిగా తీర్చే కృప అదే. సో కాబట్టి దేవుని యొక్క కృప ఏం చేస్తుందో తెలుసా? సిలువ కార్యం ఏం చేస్తుందో తెలుసా? ఒక్క నీతి కార్యం నువ్వు చేయకున్నా కూడా నిన్ను ఉచితముగా నీతిమంతునిగా తీర్చేసింది. కాబట్టి నీ క్రియలను చూచి నీవు నీతిమంతుడు కావా అని నువ్వు అనుకోవద్దు. నీవు ఉచితముగా నీతిమంతుడు. హల్లెలూయా. ప్రియులారా, నీతిమంతునిగా ఆలోచించడం మొదలుపెట్టు. నీతిమంతునిగా నిన్ను నీవు నమ్మడం మొదలుపెట్టు. నీతిమంతుడు అని నిన్ను పిలుచుకోవడం మొదలుపెట్టు. నేను నీతిమంతుడని నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకోవడం మొదలుపెట్టు. నీ మనసు రూపాంతరం చెందుతుంది, నీ యొక్క హృదయ స్థితి మారుతుంది, ధైర్యము నీ యొక్క హృదయంలోనికి ప్రవేశిస్తుంది. సో సిలువ దగ్గర దేవుడు చూపించినటువంటి ఈ యొక్క జ్ఞానము ద్వారా దేవుని యొక్క నీతిని గురించిన ప్రత్యక్షతను నీవు పొందుకొని ఈ లోకంలో నీవు ఏలుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు, యేసు ప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, అనేక ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి.
తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానమైనా వినండి. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో. వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. సో మరొక పుస్తకాన్ని 1000 స్తుతులు అన్నటువంటి పుస్తకాన్ని, ప్రతి స్తుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు. ఈ 1000 స్తుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు, ఆత్మీయ అద్భుతాలు, మానసికమైన అద్భుతాలు, శారీరకపరమైన అద్భుతాలు, స్వస్థతాపరమైన అద్భుతాలు, ఆర్థికపరమైన అద్భుతాలు, అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వారు చాలామంది ఉన్నారు స్తుతులు చేస్తుండగా. తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన, నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు. తెలుగులో నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో నువ్వు చూడాలనుకుంటున్నావా? బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం పుస్తకాన్ని మీరు చదివి అనేకులకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభువు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయమన్నాడు. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా? లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి. నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు. నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు, నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. సో మరి ఒక పుస్తకం, ఈ తరములోనే గొప్ప దైవజనుడు, కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నెత్ ఈ హేగెన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి తర్జుమా చేశాను. చిన్న బుక్లెట్, అనేకుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను. సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి. చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు. ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను. సో పుస్తకాలు చదవండి, మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ ఆర్డిజే మినిస్ట్రీస్, కల్వరి ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం, 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. Thank you very much for watching our program. అనంతపురం నగర ప్రజలకు శుభవార్త. స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యమును మీరు వినాలనుకుంటున్నారా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా మీ వ్యాధులు నయం కావడం లేదా? అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా? భయము చేత, దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్నారా? ఆత్మీయంగా బలపడి బలమైన సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? శక్తివంతమైన స్తుతి ఆరాధన లేకుండా జీవిస్తున్నారా? అయితే మీ కొరకే దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పంపబడిన దైవజనులు, టీవీ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డానియల్ ఆర్ జయంత్ గారు అనంతపురం నగరంలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆరాధనను ప్రారంభించారు. గనుక ఈ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ద్వారా అత్యధికమైన దీవెనలు పొందుకొనండి. స్థలము సిద్ధార్థ ఫంక్షన్ హాల్, పోలీస్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం. మా ఫోన్ నంబర్స్ 9440040031 మరియు నంబర్ 9440040041.